ఓం నారాయణ ఆది నారాయణ అవతారమూర్తి వెంకయ్య స్వామి. మన గ్రూప్ సభ్యులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి యొక్క ఆశీస్సులు, గురుదేవులు బైనమైన స్వామి వారి ఆశీస్సులతో ఈ 2026 సంవత్సరం పూర్తయ్యే వరకు అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటూ వెంకయ్య స్వామి వారి యొక్క చిన్న లీల తెలుసుకుందాం. నెల్లూరు జిల్లా కొవ్వూరు గ్రామంలో పి కోటేశ్వరమ్మ గారి తల్లి గారు యొక్క లీల తెలుసుకుందాం. వారి తల్లి గారికి రక్త విరేచనలు అవుతున్నాయి భయంకరంగా. అలా అయి ఏ అన్నం తిన్నా సహించట్లేదు. విపరీతమైన బాధ ఏదైనా తింటే ఆ బాధకు లోనయ్యి తట్టుకోలేకపోతుంది. ఆవిడ ఎలా తయారైందంటే ఎముకలు గూడై అస్థిపంజరంలా తయారైంది. అయితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని నెల్లూరులో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆవిడ పొట్టలో పరీక్ష చేసి, అమ్మాయి ఈవిడికి పెద్ద క్యాన్సర్ గడ్డ ఉంది, అది పండిపోయింది, చివరి స్థానంలో ఉంది, ఈ చివరి స్థాయిలో ఏ సమయంలో అయినా ఇది పగిలిపోవచ్చు, ఏ క్షణాన్ని పగిలినా ఆమె మరణిస్తుంది, ఇది ఆమెకి చివరి దశ, ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి డిశ్చార్జ్ చేసేసారు. ఆశ వదలలేక ఎవరో చెప్పిన మాట విని మద్రాస్ క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్దామని ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. వారి ఇంటి పక్కన ఆవిడ చూసి, అమ్మా, గొలగముడిలో వెంకయ్య స్వామి వారిని దర్శించండి, రక్షిస్తారు అని చెప్పారు. కానీ కోటేశ్వరమ్మ గారు మద్రాసు పోకుండా గుడికో గోపురానికో తీసుకెళ్తే వీళ్ళకి డబ్బులు ఖర్చు అవుతాయని, వైద్యం చేయించలేదని వాళ్ళ నాన్నగారితో సహా అందరూ నన్ను నిందిస్తారు. కానీ ఈవిడ చెప్పారు గనక వెంకయ్య స్వామి గారిని కూడా ప్రార్థన చేసుకుంటాను, అంత గొప్పవారని చెప్తున్నారు. కానీ నేను మద్రాసుకే తీసుకుపోతాను అనుకుని ఒకటే చెప్పారు, స్వామి, నేను నిన్ను నీ పటం పెట్టుకుని పూజించేసుకుంటాను, నిన్నే స్మరిస్తాను అని చెప్పి ఇంట్లో చిన్న ఫోటో పెట్టుకుని స్వామివారికి పూజ చేసుకుని దుఃఖంతో కన్నీటితో ఆయన దగ్గర కూర్చుని ఏడుస్తూ ఆ తల్లిగారికి ఏమీ లేదని చెప్పే వార్త చెప్పేటట్లుగా డాక్టర్ గారి ద్వారా మాకు చెప్పించిన స్వామి, ఆవిడ ఆరోగ్యం కుదుటపడేటట్టు చేయండి స్వామి, బాగు చేయండి స్వామి, ఏమీ తినట్లేదు స్వామి, డాక్టర్ అలా చెప్పారు, చాలా భయంగా ఉందని ఫోటో దగ్గర కూర్చుని ఆవిడ బాధను వ్యక్తపరుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేసుకుని ఆవిడ ఆ కారు ఎక్కి ఆవిడని తీసుకుని బయలుదేరి వెళ్ళారు. మార్గ మధ్యలో కాస్త కుదుట పడింది, ఆకలేస్తుందంటే కొంచెం పెడితే తినగలిగింది. తర్వాత ఆ రక్తం పడడం ఆగిపోయింది. ఎలా అయితే మద్రాసు చేరారు, హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ గారు పరీక్షించి, అమ్మాయి ఈమెకేం జబ్బు లేదే అని చెప్పారట. ఏంటి అంత చెప్పారు అదంటే, అది పగిలిపోయింది, వెళ్ళిపోయింది, అయిపోయింది. లోపల మాత్రం క్యాన్సరే లేదట, పూర్తి ఆరోగ్యంగా ఉంది. కానీ మనిషి మాత్రం అలా క్షీణించిపోయింది. అప్పుడు ఆవిడ ఏమి పెట్టినా తినగలుగుతున్నారు. ఆ ఆనందానికి అవధుల్లేవు. ఆమె ఎంత గొప్ప విశ్వాసంతో ప్రార్థించిందో కానీ ఆమె యొక్క వేదన రోదన విన్నారు స్వామి. ఆ విశ్వాసంతో కొలవటం వలన ఆవిడికి ఆ ఫలితం వచ్చింది. మనకు కూడా అలాంటి విశ్వాసం ఉండటం సాధ్యమేనా అంటే సాధ్యమే, చెయ్యాలి. శ్రీ స్వామివారికి ఎంత విశ్వాసంతో చేస్తే, నువ్వు ఎంత కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన అంతగా కరిగిపోతారు. అలాంటి ఫలితాలు కూడా వస్తాయి. ఎందుకంటే ఆయన వలన జరగని పనే లేదు.
ఏదైనా జరుగుతుంది. ఈ సృష్టిలో జరగని కార్యమే లేదు. ఆయన సృ ఆయన స్మృతి మాత్ర ప్రసన్నుడని చెప్పి అంటారు గదా! కాబట్టి అలాంటి స్వామివారిని ఏదైనా వేడుకుంటే ఆయన అనుకుంటే చాలు తగ్గిపోతుంది. కానీ మనం ఆ విధంగా విశ్వాసంతో, భక్తితో ఆయన్ని వేడుకుంటే ఇలాంటి ఫలితం పొందుతాం. అందుకే మీరుండే దాన్ని బట్టి గదయ్యా నేను ఉండేది అంటారు వెంకయ్య స్వామి. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి శరణం శరణం శరణం. గురుదేవులు భైరవేంద్ర స్వామి మహారాజ్‌కి జై.